అంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని ఎంత పవిత్రంగా చూస్తామో అంతే పవిత్రంగా తిరుపతి లడ్డూను కూడా మనం చూస్తాం. ఎవరైనా ప్రసాదం ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా మన చెప్పులు తీసేసి కళ్ళకు అద్దుకుంటే తప్పించి తిన్నంతటి పవిత్రత ఉన్నది తిరుపతి లడ్డు. ఆ లడ్డూ మీద ఎటువంటి బాధ్యత లేకుండా, ఎందుకంటే బాధ్యత లేదంటున్నానంటే ఇదేదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికో, వైసీపీ పార్టీకో, టీడీపీకో, జనసేనకో, బీజేపీకి సంబంధించింది కాదు. దాదాపు 100 కోట్ల మంది భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం ఇది. ఆ మనోభావాలను దెబ్బతీస్తూ సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే సెప్టెంబర్ 18, 2024 తిరుపతి లడ్డూలో పంది కొవ్వు, యానిమల్ ఫ్యాట్స్ కలిసే అని చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన వెంటనే దానికి తానా అంటే తందాన అనుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా తిరుపతి వెళ్ళిపోయి, అప్పుడేదో హరిహరం వీరమల్లు సినిమా అవుతుంది అనుకుంటా, ఆ గెటప్లో వచ్చేసి ఏదో సనాతన అని అనేసి ఇలా ఊగిపోయి, ఇంకా నేను ఒక సనాతనవాదిని, సనాతన ధర్మాన్ని పరిరక్షించేస్తున్నాను, సనాతన బోర్డు పెట్టాలి అని చెప్పేసి వెళ్ళి తిరుపతి మెట్లు కడిగేసి వెళ్ళి, ఇంకా తర్వాత ఏం చేశారు, వెళ్ళి హిందువులందరినీ రెచ్చగొట్టి ముస్లింలకి ఇలా జరిగితే ఊరుకుంటారా, హిందువుల మీద ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి ఎంతోమంది స్వామీజీని తీసుకొచ్చి, ఆ తర్వాత విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు ఆయన తిరగ నోరుతో సాక్షాత్తు పంది మాంసం, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసిందని అన్నారంటే వీళ్ళు ఎంత పాపపు మాట్లాడుతున్నారో చూడండి. పంది మాంసం కలుపుతారండి, పంది కొవ్వు కలుపుతారా? అప్పుడు ఈ పార్టీకి, మన పార్టీకి చెందినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు, అలాగే బీజేపీకి చెందినటువంటి సుబ్రహ్మణ్య స్వామి గారు సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారికి క్లియర్గా మాట్లాడింది, మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు, దయచేసి ఆ మాటలు ఆపండి అని చెప్పేసి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ ద్వారా ఒక కమిటీ వేశారు, ఆ సిట్ కమిటీ వేసి ఆ కమిటీ నివేదిక అనేది మొన్న రావడం జరిగింది. అంటే కమిటీ నివేదిక అంటే ఆ సిట్ ఏర్పాటు చేసినటువంటి కమిటీ మొన్న సుప్రీంకోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. దానిలో క్లియర్గా 600 పేజీల నివేదికలో ఎటువంటి జంతు అవశేషాలు కానీ, పంది కొవ్వు కానీ, లేకపోతే ఫిష్ ఆయిల్ కానీ ఏవీ లేవు అని చెప్పేసి క్లియర్గా ఒక మాట చెప్పడం జరిగింది. ఇప్పుడు చెప్పండి, ఆ రోజు అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ఈరోజు అవే మాటలు మళ్ళీ అనగలరా? చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి మళ్ళీ యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయని చెప్పేసి అనగలరా? లేదు పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి మళ్ళీ పంది కొవ్వు కానీ, ఫిష్ ఆయిల్ కానీ ఉన్నదని చెప్పేసి అనగలరా? అనలేకపోతే మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి లెంపలు వేసుకొని క్షమాపణ చెప్పండి. ఎందుకనంటే టీటీడీలో జరిగేదంతా ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. అది మీరు ప్రభుత్వంలో ఉన్నా, ఇంకొకరి ప్రభుత్వంలో ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, అది ఒక 3 స్టేజ్లను దాటి ఆ రోజు ఏం జరిగింది, జూలై 2024లో మీరు ఒక 8 ట్యాంకులు హర్ష డైరీ నుండి వస్తే 8 ట్యాంకుల్లో 4 ట్యాంకుల్లోనే ఏంటంటే ఏదో కెమికల్స్ తేడా ఉన్నాయని చెప్పేసి రిపోర్ట్ ఒకటి ఇవ్వడం జరిగింది. మిగతా 4 ట్యాంకులు సేమ్ డైరీ నుండి వచ్చిన 4 ట్యాంకులు లోపలికి వెళ్ళాయి. ఆ 4 ట్యాంకులు రిజెక్ట్ చేశారు. ఈ రిజెక్షన్ అనేది, యాక్సెప్ట్ చేయడం అనేది ప్రతి గవర్నమెంట్లోనూ జరిగేదే. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 18 ట్యాంకులు ఇలా రిజెక్ట్ చేశారు. మీకు 2014-19 మధ్యలో మీ హయాంలోనూ కూడా 14 ట్యాంకులు రిజెక్ట్ చేశారు. సో ఇది ఒక ప్రాసెస్ ప్రకారం జరిగేది. ఆ జరిగిన దాన్ని దేవుడిని తీసుకొచ్చి, సాక్షాత్తు అది దేవదేవుడిని తీసుకొచ్చి నీ రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నారంటే ఆలోచించండి. ఆ రోజు కూడా అనడానికి కారణం ఏంటంటే 100 రోజులు జరిగినటువంటి సమీక్ష అది. అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజులు జరిగిన సమీక్ష. మీరు అప్పటి వరకు ఎటువంటి పథకాలు కూడా ప్రజలకు ఇవ్వలేదు. ప్రజలకు ప్రామిస్ చేసినటువంటి ఏ పథకాలు కానీ, ఏ హామీలు కానీ నెరవేర్చలేదు. దాంతోపాటు విజయవాడ ఆ రోజు బుడమేరు వాగు పొంగిపోయి వరదలతో నిండుండి అక్కడ